తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్ష్యమే. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేదుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేదుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేదుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే అన్నాడు నిన్నే. నీకు కనిపించకపోయినా ఉన్నాయలి నమ్మాలి నీవే. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వొస్తావని ఆ దేవుడు చేశాడుగా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేని చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే. కనులు కనిపించకపోయినా రుచి చూసి చెప్పాలి నీవే. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి చెబుతావని. నువ్వు తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ಪ್ರಾರ್ಥನೆ. ಹಾಡನ್ನು ಹೇಳಿ ಮಹಿಮೆ ಪಡಿಸಿದಂಥ ಜನಿಸವರಿಗೆ ವಂದನೆಗಳು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯದ ಭಾಗದ ನಿಮಿತ್ತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂಥ ಶ್ವೇತಾ ಸಿಸ್ಟರ್ ಅವರು.
ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నాయన ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నందు బట్టి వందనాలు నాయన. సంఘంగా కూడుకొని నాయన ఆత్మీయ తండ్రి గారి ద్వారా విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండటం కూడా సహాయాన్ని చేయండి తండ్రి. నాయన ఇప్పుడు మరి వాక్యం చెప్పబోయే బ్రదర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఆయనకు కావాల్సిన పరిశుద్ధాత్మ తోడుని కూడా దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సునీతక గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన మాతో కూడా సంఘంలో కూడుకొని మీ పాటలు పాడగలుగుటకు మీ పనులలో బిడ్డ ఉండగలుగుట కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂಥ ಸಿಸ್ಟರ್ ಅವರಿಗೆ ವಂದನೆಗಳು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂಥ ಆನಂದ ಬ್ರದರ್ ಅವರು ಬಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳೋಣ. పిల్లల కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మన దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి దాని మంతట్లో నా ప్రభు మాకు తోడుగా ఉండి మరి ఆరాధనలో మేము ఏకీభవించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంతవరకు మా ఆత్మీయ తండ్రి ద్వారా మీరు ఇచ్చినటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో నా తండ్రి మీ మాటలు కొంతసేపు మేము ధ్యానించుకున్నట్టుగా తోడు సహాయం నాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని నాతో ఉంచి నా ప్రభా మీ మాటలు మీ బిడ్డలకు అర్థమవు రీతిగా వివరించడానికి సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, మరి ఆది కాండము నుండి మరి ద్వితీయోపదేశ కాండం వరకు కూర్చున్నటువంటి వివరణను మనం గడిచిన క్లాసెస్లో నేర్చుకున్నాం. నాకు తెలిసిపోయిన క్లాస్లో నేను సీనాయి పర్వతం దగ్గర ఆపాను అనుకుంటున్నాను. ఇశ్రాయేలీల ప్రయాణం, వాళ్ళు ప్రయాణం ఎలా కొనసాగిందో మరి కానాను దేశం వరకు కూడా అనేటువంటి సంగతులలో మరి నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 4 కాండాలలో రాయబడినటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటున్నాం. గడిచిన క్లాస్లో మరి 2 నెలలు పైగా అయిపోయింది అనుకుంటాను నేను చెప్పి, మీకు గుర్తుందో లేదో. కాబట్టి సీనాయి పర్వతం దగ్గర నేను ఆపాను. అక్కడి నుంచి మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. మరి నిర్గమకాండంలో 18వ అధ్యాయము వరకు మనం చూసాం. 18వ అధ్యాయంలో వీళ్ళు సీనాయి పర్వతం వరకు వచ్చారు. ఇక 19 కూడా మనం చూసాము. 19, 20 మనం చూసుకున్నప్పుడు ఈ ప్రాంతాలలో వాళ్ళు సంచరించినట్లుగా కొంతకాలం, అంటే చాలా తక్కువ కాలం, కొన్ని రోజులు లేదా నెలలై ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయము నుండి మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రానికి సంబంధించి మనకి 24వ అధ్యాయం వరకు కూడా చెప్తాడు. ప్రాముఖ్యంగా మనకు 10 ఆజ్ఞలు ఉన్న 20 అధ్యాయం నుండి మరి 23వ అధ్యాయం వరకు కూడా కొన్ని ఆజ్ఞలను అక్కడ ఇచ్చాడు. అంటే అన్ని ఆజ్ఞలు ఒకేసారి మనకు రాయబడలేదు, కానీ అక్కడక్కడ కొన్ని రాశాడు. ద్వితీయోపదేశకాండంలో మనకు కొన్ని కనబడతాయి, అలాగే సంఖ్యాకాండంలో మనకు కొన్ని కనబడతాయి. లేవ్యకాండానికి వచ్చేసరికి లేవీయులు ఏం చేయాలో వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు. సో ఈ ఆజ్ఞలకు సంబంధించి మరి ప్రయాణం తర్వాత మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు మనం ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మరి ఈ సీనాయి పర్వతం మీద వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వడం, ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 25వ అధ్యాయం నుండి నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి
30వ అధ్యాయం వరకు కూడా మరి నిబంధన మందసాన్ని దేవుడు కట్టమని చెప్తాడు. ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దానిని మరి నిర్మించాలని ఆజ్ఞాపించి మరి ఏ పనిముట్లు చేయాలి, ఆ నిబంధన మందసానికి ఉన్నటువంటి లేదా ఆ ప్రత్యక్షపు గుడారంకు ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటి, అందులో ఏమేమి ఉండాలి, మరి దానికి మీరు ఎవరిని పని మనుషులుగా నియమించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా 25వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు కూడా దేవుడు రాయించాడు. సో ఆ పనిముట్లు, దాని మరి ఆకారము, దానికి ప్రాధాన్యత ఏంటి తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచిద్దాం. సో సీనాయి పర్వతం తర్వాత వీళ్ళు వచ్చినటువంటి ప్రాంతము, ఈ సీనాయి పర్వతం దగ్గర మరి కొంతకాలం వాళ్ళు నివసించడం, ఆ సీనాయి పర్వత ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి కాలంలోనే ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు అక్కడ టబర్నెకల్ అనేటువంటి దాన్ని వాళ్ళు కట్టడం, అంటే దేవునికి ఒక మందిరానికి ఒక మోడల్ని అక్కడ వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రసన్నత మరి ఆ మందిరంలో ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి యాజకులందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి ఈ పనిముట్లన్నీ కూడా వీళ్ళు మోసుకుంటూ ఆ లేవి గోత్రానికి సంబంధించిన వారితో పాటు వీళ్ళు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ముందు వెళ్తుంటారు. వారి వెనకాల ఇశ్రాయేలీలందరూ కూడా వెంబడిస్తుంటారు. ఇది ఒక ఆర్డర్గా ఉంటుంది. అయితే ఇక్కడ నుండి ఈ సీనాయి పర్వతం నుండి వీళ్ళు తర్వాత ఎక్కడికి వస్తారని మనం చూసుకున్నట్లయితే, దీనికంటే ముందు ఆ సీనాయి పర్వతం దగ్గర జరిగిన మరొక సంఘటన. మొదటిది ఏంటంటే దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం, రెండవది ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పడం, మూడవది ఇదే సీనాయి పర్వతం మీద దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞని ఇస్తాడు. అది సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మల పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీ ఒంటిగా మోయకుండునట్లు వారి దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను. సో మూడో విషయం ఏంటి సీనాయి పర్వతం దగ్గర జరిగింది అని అంటే, కొంతమంది నాయకులను ఎన్నుకోమని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ఈ 7 లక్షల కాల్బలము జనాలను నువ్వు ఒక్కడివే వాళ్ళని భరించడం ఇబ్బంది. అలాగే అహరోను కూడా తోడుగా ఉన్నాడు, కానీ అహరోను విషయంలో మనం ఆలోచిస్తే కాస్త భయస్థుడుగా మనకు కనబడతాడు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి అని అంటే ఒక్కడి వల్ల కాదు, మోషే వల్ల కాదని చెప్పి దేవుడు ఏం చేస్తాడని అంటే, మోషేని పిలిచి మరి ముఖ్యమైనటువంటి ఒక 70 మందిని నువ్వు ఏర్పాటు చేసుకో. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ద్వారా మరి ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి, అంటే ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వారిలో కొంతమందిని నియమించి ఆ గోత్రానికి సంబంధించినటువంటి మరి ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడానికి వీరిని నియమించుకోమని మరి దేవుడు మోషే గారికి చెప్పడం, అలా తర్వాత మీరు చదువుకుంటూ వస్తే ఆయన నియమించడం ఇవన్నీ కూడా మీకు కనబడుతుంది. అక్కడ కొంతకాలం వాళ్ళు ఉన్న తర్వాత అక్కడి నుండి మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే మరొక ప్రాంతానికి వీళ్ళు ప్రయాణమై వస్తారు. ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ కాస్త డిస్ప్లే చేస్తే బాగుంటుంది. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 8వ వచనంలో వీరు సీనాయి పర్వతం నుండి, మీకు నిర్గమకాండంలో రాయబడింది మోషే గారు సీనాయి పర్వతం మీద ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ సీనాయి పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు జరిగినటువంటి ప్రయాణాన్ని రాశాడు. కానీ ద్వితీయోపదేశకాండానికి వచ్చేసరికి ఒక సమ్మరీగా వాళ్ళకి చెప్తాడు, వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, ఏ ప్రాంతానికి వచ్చారని ఒక సమ్మరీగా చెప్తుంటాడు. అంటే జరిగిన విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తున్నట్లుగా రాస్తాడు. అది డైరెక్ట్గా రాస్తాడు. నిర్గమకాండంలో వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎక్కడ దిగారు, ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, మరలా ఎప్పుడు ప్రయాణం ప్రారంభించారు అనేటువంటిది సంఖ్యాకాండంలో రాస్తే, ద్వితీయోపదేశకాండంలో ఎలా రాస్తాడు అని అంటే జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా రాస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు 2వ అధ్యాయము
8వ వచనానికి వస్తే ఆ షేయూరు మన్యం అనేటువంటిది ఆ సీనాయి పర్వత ప్రాంతము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఆ షేయూరు మన్యము అని అంటాడు. అంటే ఆ కొండ ప్రాంతం. ఆ ప్రాంతం నుండి వాళ్ళు ప్రయాణమైన తర్వాత ఎక్కడికి వచ్చారో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అప్పుడు షేయూరులో నివసించు ఏషావు సంతపు వారిని మా సహోదరులను విడిచి ఏలతు, ఎసెన్గోబేరు, అరాబా మార్గం నుండి మనము ప్రయాణం చేసిరి. ఇక్కడ మీకు మరి ఆ షేయూరుని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే మరి ఏసావు నివసించేటువంటి ఎదోము ప్రాంతము అని అన్నాడు. అంటే మీరు సీనాయి పర్వతం అక్కడ మ్యాప్ ఉందనుకుంటాను. ఆ సీనాయి పర్వతం నుండి మీరు పైతట్టుకు చూస్తే మరి ఎజ్యోన్ గెబెర్ అనేటువంటిది ఒక ప్రాంతం మీకు కనబడుతుంది. ఆ ప్రాంతం గుండా వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఎదోమీయులు నివసించినటువంటి ఆ ప్రాంతం గుండా వీళ్ళు ప్రయాణించినట్లుగా అక్కడ నుండి ఎక్కడికి వచ్చారట, ఎస్నోబేరు అనేటువంటి ఆ ప్రాంతానికి వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నట్లుగా మనకు రాయబడింది. అంటే సీనాయి పర్వతం నుండి ఎదోమీయులు అంటే ఎదోము సంతతి వారందరూ కూడా నివసించేటువంటి ఆ ప్రాంతాన్ని దాటుకుంటూ మనకి తర్వాత ఎక్కడికి వచ్చారు, ఏషావు సంతతి వారైన మన సహోదరులను విడిచి ఏలాము, ఎస్గబేనేరు లేదా అరాబా మార్గం నుండి తర్వాత అరాబా మార్గము గుండి అని చెప్తున్నాడు. అరాబా మార్గం గుండి అంటే మీకు పైన కాస్త మీరు అరబా అనేటువంటి ప్రాంతం మీకు ఆ మ్యాప్లో కనబడుతుంది. ఆ యారో మార్క్స్ డౌన్కు ఉండేటువంటి యారో మార్క్స్ ఆ ప్రాంతం గుండా వాళ్ళు అక్కడ వెళ్ళి మరి ఆ ప్రాంతంలో కొంతకాలము నివసించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నుండి దేవుడు ఏం చేశాడు అని అంటే వారిని తర్వాత ఇంకొక ప్రాంతానికి వెళ్ళమని చెప్తాడు. అదే మనకి అదే అదే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూడండి. 14వ వచనం చూడండి. మనము కాదేశు బయలుదేరి ఎరెదు దాటితిమి. అంటే ఇక్కడ కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా రాస్తాడు. అంటే నేను మరలా చెప్తున్నాను, ఇది సమ్మరీగా చెప్తున్నాడు, ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్తున్నాడు. కానీ ఆ ప్రాంతాలలో ఏం జరిగిందో రాయటం లేదు. కానీ ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని మనకు ఉంటాయి. మీరు ప్రయాణం గురించి తెలుసుకోవాలనుకుంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో పూర్తిగా చెప్తాడు, ఒక్కొక్క ఆర్డర్గా చెప్తాడు. ఏ ప్రాంతానికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేటువంటిది ఒక ఆర్డర్గా చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఆ ప్రాంతాలలో ఏమేమి జరిగింది అనేటువంటిది కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని ఘట్టాలు ఉంటాయి. కాబట్టి ఆ ఘట్టాల గురించే కొద్దిగా దేవుడు వివరిస్తూ ఆయా ప్రాంతాలలో ఏమేమి జరిగిందో చెప్తాడు. ఇక్కడ నుండి వాళ్ళు కాదేశ్ బార్నియా అనేటువంటి ఆ ప్రాంతానికి వాళ్ళు ప్రయాణమై వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కాదేశ్ అనేటువంటి ప్రాంతంలో ఏం జరిగిందో మనకి సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలలో కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీల్లో ముఖ్యులు. ఈ కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళు కానానుకి ఒక బార్డరే ఉండేది. ఆ పారాను ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం దాటితే కనాను. మీరు మ్యాప్లో చూస్తే మీకు కాదేశ్ అనేటువంటిది ఒక మార్కు ఉంటుంది, దానికి పైన మీకు కానాన్ అని రాసి ఉంటుంది. ఒకవేళ మీకు కనిపిస్తుంటే, నాకు కనిపించడం లేదు. మీకు ఆ కాదేశ్ బార్ని అనేటువంటిది 12వ అంకె వేసి ఉంటాడు. ఆ 12వ అంకె నుంచి మీరు కాస్త పైకి చూస్తే మీకు పాలస్తీనా కనబడుతుంది, బేర్షెబా కనిపిస్తుంది, దానిపైన కనాను అనేటువంటి ప్రాంతం కనబడుతుంది. అంటే ఈ కానాను ప్రాంతంలోనే మీకు ఈ బేర్షెబా, పాలస్తీనా ఈ ప్రాంతాలన్నీ కూడా వస్తాయి. అంటే వీళ్ళు బార్డర్కి వచ్చేసారు. వీళ్ళు బార్డర్కి వచ్చేసి కాదేశ్ అనేటువంటి ఈ ప్రాంతంలోనే బార్డర్గా ఉంటుంది కనానుకిని, అలాగే వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి, కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి. ఇక
దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ముఖ్యులైనటువంటి వారిని పిలిచి మీరు వెళ్ళి ఆ కానాను దేశం ఎలాంటిదో కొందరిని పంపించి వేగి చూసి రమ్మని చెప్పి కొందరిని పిలిచి పంపిస్తాడు. అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఒక్కొక్క ముఖ్యుని పిలిచి మీరు వెళ్ళి ఆ దేశం ఎలాంటిదో చూసుకొని రమ్మని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తారు. మనకి చరిత్ర మనకు తెలుసు. వారు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా చూసినప్పుడు అక్కడ పండుతున్నటువంటి పంటలు చాలా మంచిగా కనబడతాయి. ఒక్కొక్క ద్రాక్ష గెలని ఇద్దరిద్దరు మోస్తున్నట్లుగా వాళ్ళకు కనబడుతుంది. కానీ అలా వాళ్ళు చూసిన తర్వాత ఆ మనుషులను చూసినప్పుడు వీళ్ళు భయపడిపోతారు. అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి వాళ్ళు బాగా ఎత్తుగా కనబడుతున్నారు, బాగా పుష్టిగా కనబడుతున్నప్పుడు వీళ్ళకి ఒక భయం వేసింది. ఏంటంటే వీరితో మనం యుద్ధం చేయగలమా? ఆ 13వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటూ వస్తే ఇదే ఉంటుంది. వీరితో మనం యుద్ధం చేయగలమా అని భయపడి వీళ్ళు ఏం చేస్తారంటే మరలా మోషే దగ్గరకు వస్తారు. మోషే దగ్గరికి వచ్చిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది ఏం చేస్తారని అంటే ఆ దేశాన్ని మేము చూసాము, చాలా మంచి దేశము, పంటలు మంచిగా పండుతున్నాయి, కానీ ఆ మనుషులను చూసినప్పుడు మాత్రమే మాకు భయం వేస్తుంది. ఎందుకనంటే వారితో మనం యుద్ధం చేసి గెలిచే సీన్ లేదు, వారితో యుద్ధం చేసి మనం గెలవలేము అనేటువంటి ఒక చెడ్డ సమాచారాన్ని చెప్తారు. ఇంతవరకు కూడా అనేక ప్రాంతాల గుండా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఎంతగా తోడుగా ఉన్నాడు. వాళ్ళు ఆహారం అడిగినప్పుడు ఆహారము, నీళ్ళు అడిగినప్పుడు నీళ్లు, మాంసం అడిగినప్పుడు మాంసము, వాళ్ళకు కావాల్సినది అంతా కూడా ఇచ్చారు. ఇక ఎర్ర సముద్రము పాయలుగా అయిన విషయాన్ని కూడా వీళ్ళు చూశారు కల్లారా. చూసి కూడా దేవుని శక్తినే వీళ్ళు శంకించారు. అందులో ఇద్దరు తప్ప, కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన వారందరూ కూడా చెడు సమాచారాన్ని ఇస్తారు. ఇంకొక రోజు 2-3 రోజులలో కనానుకు వెళ్లాల్సి ఉన్నటువంటి పరిస్థితి అంతే. నాకు తెలిసి మహా అయితే ఒక 6 నెలలు మాత్రమే వాళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. ఆ ప్రయాణం కూడా అక్కడక్కడ ఆగి చేశారు కాబట్టి అంత సమయం పట్టింది. కానీ ఓవరాల్గా చూస్తే అది కేవలం ఒక 40 రోజులలోనే వాళ్ళు వెళ్లాల్సినటువంటి ఒక ప్రాంతం. ఇంకొక 3 రోజులలోనే దేవుడు మీకు వాటిని స్వాధీనం చేస్తాను ఆ ప్రాంతాన్ని అని చెప్పి వారిని పంపిస్తే, ఎప్పుడైతే వాళ్ళు చెడు సమాచారాన్ని చెప్పారో, చెప్పిన వెంటనే వాళ్ళు మాత్రమే కాదు, ఇశ్రాయేలీల పాలెంలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చంపడానికి ఎక్కడ తీసుకొని వచ్చావా అని మోషే మీద మరలా తిరగబడతారు. అది మీకు 14వ అధ్యాయంలో ఉంటుంది. మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొని వచ్చావా అని మోషే అహరోనుల మీద తిరుగుబడి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మరలా మనము వాపసు వెళ్ళిపోదాం అనుకుంటారు. కొంతమందిని ఏర్పాటు చేసుకొని మరలా మనం ఐగుప్తుకు వెళ్ళిపోదాం, ఇది అయ్యే పని కాదని చెప్పి 14వ అధ్యాయం 5వ వచనంలో ఎలాంటి పరిస్థితికి, వీళ్ళు మాటలు ఎలాంటి ఒక పరిస్థితికి తీసుకొని వచ్చిందో మనం చూస్తే 14వ అధ్యాయం 5వ వచనంలో మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరంట. అండ్ ఎలాంటి దుస్థితికి మోషేని తీసుకొని వచ్చారని అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ గుణము ఆఖరకు వీళ్ళు మేము కనానికి వెళ్ళిపోదాం, ఐగుప్తుకు మరలా వెళ్ళిపోదామని చెప్పి ఒకటే ఏడుపండి అందరూ. ఎందుకు ఇలాంటి ఒక దుస్థితికి మీరు వచ్చారని మోషే అహరోనులు బాధపడి వారి ఎదుట సాగిలపడ్డారంట. అంటే ఎంతగా మోషేని వీళ్ళు టార్చర్ పెట్టుంటారో ఆలోచించండి, మోషేని కానీ అహరోనుని కానీ. అలాంటి ఒక స్థితికి మోషేని తీసుకొని వచ్చి ఇంకా మోషే సాగిలపడి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదండి. లేదు మేము వెళ్ళిపోవాలి, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. కానీ కాలేబు యెహోషువలు మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. ఏదైతే అది అవునీలేండి, దేవుడే చూసుకుంటాడు, మనం ముందుకు వెళ్దామని చెప్పి ధైర్యాన్ని నింపుతున్నారు వీళ్ళిద్దరు కూడా. అయితే ఇది చూసినటువంటి దేవునికి చాలా వేదన కలిగింది. ఒక మోషే లాంటి నాయకుడినే వీళ్ళు సాగిలపడేలాగా చేశారు అని అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఆలోచించి మీరు 13వ వచనం నుండి చదువుకుంటే ఇంకా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అదేంటనంటే ఈ సమాజపు వారు ఎవరూ కూడా 20 ఏండ్లు పైబడిన వారు, 20 సంవత్సరాలకు పైన ఉన్నవారు ఎవరూ కూడా కానానుకు ప్రవేశించరు. వారి తర్వాత తరము వారైనా 20 సంవత్సరాలకు కింద వయసు కలిగిన వారందరూ కూడా వెళ్తారు తప్ప
ఆ 20 ఏండ్లు పైబడిన వారు ఎవరూ కూడా కానానికి ఇంకా ప్రవేశింపరని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. అంటే మధ్యలో కూడా మోషే కాస్త దేవుని కూడా ఏమిటి కంట్రోల్ చేసే ట్రై చేస్తాడు. వీళ్ళని నాశనం చేసేస్తాను, అసలు వీళ్ళు వద్దని. ఒకసారి ఆల్రెడీ సినాయి పర్వతం దగ్గర ఈ విషయం జరిగింది. సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక దూడను చేసుకోవడం, అక్కడ వాళ్ళు పూజించడం. అలా పూజించిన తర్వాత మరి మోషే గారు దిగి వచ్చిన తర్వాత ఆ దూడని చూసి ఆ 10 ఆజ్ఞలను పగలగొట్టడం. అప్పుడు లేవీలు మాత్రమే మోషే పక్కన నిలబడడం, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ దూడ పక్కన నిలబడడం. ఇదంతా కూడా మనకు తెలిసిన చరిత్ర. కానీ ఆ సీనాయి పర్వతంలో ఆల్రెడీ ఒకసారి దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తాడు మోషే, వాడిని నాశనం చేస్తానంటే వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ కూడా మరలా అదే సేమ్ రిపీట్ అవుతుంది. ఎక్కడ కూడా దేవుడు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఇశ్రాయేలీలను అందరినీ కూడా నాశనం చేసేసి మోషే నిన్ను నిలబెట్టుకుంటానంటే మరలా ఎక్కడ కూడా వేడుకుంటాడు. నువ్వు వాళ్ళని నాశనం చేసావంటే నువ్వు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళని అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చాను, నీ మీద ఒక దుష్ప్రచారం వస్తుంది ఎందుకు అని అన్నప్పుడు ఈ మాట చెప్తాడు దేవుడు. 20 ఏండ్ల పైబడిన వారు ఎవరు కూడా కనానుకు ప్రవేశించరు, వీళ్ళు ఇక్కడే ఈ అరణ్యంలోనే చనిపోతారు అని అన్నప్పుడు ఈ కాదేశ్ బార్నియా అనేటువంటి ప్రాంతంలోనే వీళ్ళు ఇంచుమించుగా 38 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి అరణ్యంలో 40 ఏండ్లు ప్రయాణించారు అని అంటే అరణ్యం అంతా కూడా వాళ్ళు ప్రయాణించలేరు. ఈ కాదేశ్ బార్నియా అనేటువంటి ప్రాంతంలో 38 సంవత్సరాలు ఉంటారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14వ వచనం. మనము కాదేశు బార్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారి గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంటే ఈ కాదేశు ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని దాటిన కాలము ఎంత సంవత్సరం, ఆ ప్రాంతంలో వీళ్ళు సంచరించిన కాలం ఎంతనంటే 38 సంవత్సరాలు. సో అరణ్యం అంటే అరణ్యం అంతా కూడా వీళ్ళు తిరగలేదు, కానీ కాదేశ్ బార్నియా అనేటువంటి ప్రాంతంలోనే ఇంచుమించుగా 38 సంవత్సరాలు వీళ్ళు అక్కడే ఉన్నారు. అంటే 20 ఏండ్లు పైబడిన వారందరూ కూడా, ఆ తరం వారందరూ కూడా చనిపోయేంత వరకు దేవుడు చెప్పాడు ఈ అరణ్యంలోనే మీరు రాలిపోతారని. కాబట్టి ఆ అరణ్యంలో ఆ తరం వారందరూ చనిపోయేంత వరకు కూడా ఇంచుమించుగా 38 సంవత్సరాలు ఈ కాదేశ్ బార్నియా అనేటువంటి ఈ ప్రాంతంలోనే వీళ్ళు నివసించారు, అంటే సంచరించారు. అలా కాదేశ్ బార్నియా నుండి ఎప్పుడైతే ఆ సంతతి వారు మరణించారో, ఆ తరం వారు మరణించిన తర్వాత మరలా వీరి ప్రయాణం కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు, అంతకుముందు ఆ కాదేశ్ నుండి ఈ పారాను ప్రాంతం నుండి వెళ్ళమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే ఇప్పుడు పారాను గుండా మీరు వెళ్ళకూడదు, మరలా మీరు వచ్చిన దారి నుండి మరలా మీరు ఏ ప్రాంతం నుండి మీరు వచ్చారో మరలా అదే ప్రాంతం నుండి మీరు తిరిగి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు కాదేశ్ నుండి మరలా కింది భాగానికి వస్తారు. ఆ మ్యాప్లో మీకు కనబడుతుంది మరలా ఏ ప్రాంతానికి వస్తారో మీకు ఆ కింది భాగంలో ఉంటుంది. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతం గుండా వెళ్ళాలో తర్వాత మీకు ద్వితీయోపదేశకాండంలోనే చెప్తాడు. చూడండి 17వ వచనంలో ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 17వ వచనం. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశమును దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గంలో వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమునియ్యను. అది రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి, అమ్మోనీయులు వారిని జంజుమీలందరూ. ఇక్కడ ఇప్పుడు మరలా మీరు ఏ ప్రాంతం గుండా వెళ్ళాలి అని చెప్తున్నాడు? ఎదోమీల ప్రాంతం గుండా లేదా మోయాబు ప్రాంతం గుండా వెళ్ళాలి. అంటే మీకు ఉత్తరం తట్టున మీకు బెర్షెబా అనేటువంటి ప్రాంతం నుండి మీరు ఈక్వల్గా చూస్తే మోయాబు ప్రాంతం మీకు కనబడుతుంది. ఎదోము మోయాబు అనేటువంటి ప్రాంతాలు మీకు కనబడతాయి.
ఆ ఎదోము మోయాబీల ప్రాంతంలో మీరు ప్రయాణించవలసి వస్తుంది అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఆ ఎదోము ప్రాంతం గుండా వెళ్ళాలి అని అక్కడ రాజుని ఒకసారి రిక్వెస్ట్ చేస్తారు. అది మీకు సంఖ్యాకాండం 20వ అధ్యాయము సంఖ్యాకాండం 20వ అధ్యాయము 14వ వచనం నుండి చూస్తూ ఉంటుంది. 14 నుండి మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా మా ప్రజల కష్టము యావత్తును నీకు తెలిసి ఉన్నది. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరుల చివర కాదేశి పట్టణములో ఉన్నాము. మమ్మను మీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోదుము. నీ పొలిమేరను దాటి వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోదామని చెప్పాను. ఏమంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎదోము ప్రాంతం పైన మీకు ఎదోము అని కనబడుతుంది. జస్ట్ నది కింద వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నారు. ఆ కాదేశ్ ప్రాంతం నుండి మీకు డైరెక్ట్గా అంటే ఆ సముద్రం ఉంది కదా, మీకు మృత సముద్రం ఉంది, డెడ్ సీ ఉంది. ఆ సముద్రం కింద ఎదోమీల ప్రాంతం అదంతా కూడా. కాబట్టి ఆ ప్రాంతం గుండా నేరుగా వెళ్ళాలని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. మోషే అడుగుతాడు, ఇదిగో కాదేశ్ ప్రాంతంలో చివరిలో మేము ఉన్నాము, ఇటు చివరిలో మేము ఉన్నాము, కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ ప్రాంతం గుండా వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి మోయాబ్ మీద నుండి మేము కనానికి వెళ్ళిపోవాలి, కాబట్టి మీరు ఒకసారి మాకు పర్మిషన్ ఇస్తే మేము అలా వెళ్తామని అన్నప్పుడు తర్వాత వచనాలలో మరి ఎదోము రాజు ఒప్పుకోడు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, ఎదోమీయులను మీరు ఏం చేయకూడదు, మోయాబీలను ఏమి చేయకూడదు, ఎందుకంటే ఆ స్థలాన్ని నేను వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాను, కాబట్టి మీరు ఎంత మాత్రము కూడా వారిని ముట్టకూడదు, వాళ్ళకి ఎలాంటి హాని చేయకూడదు అని అన్నప్పుడు ఇంకా వేరే దారి లేక వీళ్ళు ఏం చేస్తారని అంటే బైపాస్లో వెళ్తారు. అంటే ఆ ఊరిని చుట్టుకొని ఆ ఎదోము ప్రాంతం గుండా మీరు ఆ పైన కాదేశ్ నుండి మరలా వాళ్ళు కిందకు వస్తున్నారు చూడండి, అరబా ప్రాంతం నుండి వాళ్ళు మరలా కిందకు వచ్చి ఎజియోన్ గెబెర్ అనేటువంటి ప్రాంతానికి మరలా వచ్చి మరలా ఎదోము దేశం నుండి బయట దారి గుండా వెళ్తున్నారు, అంటే బైపాస్లో వెళ్తున్నారు, డైరెక్ట్గా ఊర్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు వీళ్ళు మరలా ఏం చేస్తున్నారు అంటే బైపాస్ గుండా వెళ్తున్నారు. వెళ్ళి ఇక్కడ మోయాబు ప్రాంతానికి వీళ్ళు వస్తారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళడానికి ముందుగా మరి అర్నోను అనేటువంటి ఒక నది తీరానికి వీళ్ళు వస్తారు. ఈ అర్నోను అనేటువంటి నది తీరానికి వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 24వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి, ఇదిగో అమ్మోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతన్ని దేశంను నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఈ అర్నోను అనేటువంటి మరి మోయాబ్ అంతా కూడా వీళ్ళు దాటుకొని కాస్త అంటే ఆ మోయాబు అవుటర్లో వెళ్తున్నారు, వీళ్ళందరూ కూడా బైపాస్లో వెళ్తున్నప్పుడు అర్నోను అనేటువంటి మరి ఒక నది తీరానికి వీళ్ళు వస్తారు. అక్కడ మరి హెష్బోన్ అనేటువంటి ఒక రాజు అమోరీయులకు రాజుగా ఉంటాడు. మరి దేవుడు ముందుగానే ఏం చెప్తాడని అంటే ఈ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను, మీరు దీన్ని పట్టుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఈ మోషే ఏం చేస్తాడంటే మరలా ఈ హెష్బోన్కి ఒక ఉత్తరాన్ని పంపిస్తాడు, మేము మీ దేశం గుండా వెళ్ళాలి కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని అంటే అతడు ఒప్పుకోకపోగా యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యుద్ధంలో మరి ఇశ్రాయేలీలు గెలిచినప్పుడు ఈ అర్నోను పై ప్రాంతం అంతా కూడా వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు.
అక్కడ నుండి వీళ్ళు మరి నెబో పర్వతాన్ని దగ్గరకు వస్తారు. అక్కడ అమోరీయుల ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత నెబో పర్వతం దగ్గరకు వస్తారు. మీరు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూస్తే, మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను. అంటే ఇక్కడ వీళ్ళు నెబో పర్వతం దగ్గరకు వచ్చేసారు. సో మీకు అక్కడ అర్నోన్ అనే ప్రాంతం కనబడుతుంది, దానిపైన నెబో పర్వతం కనబడుతుంది, 16 నంబర్. ఈ నెబో పర్వతం దగ్గరే మరి ఇంకొక విషయం, ఈ అర్నోను అనేటువంటి ఈ ప్రాంతంలోకి వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే మరి ఈయన అహరోన్ గారు చనిపోతారు. అహరోన్ మరణం ఇక్కడే సంభవిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గర అతన్ని పాతి పెడతారు. ఎందుకు కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ వీళ్ళు మరి మోషేగా అహరోను ఒక బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపిస్తే వీళ్ళు వెళ్ళి బండను కొడతారు. కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి మరి పనిష్మెంట్ ఏంటని అంటే, మీరు కనానులోనికి ప్రవేశించరు అని అన్నప్పుడు మరి ఈ ప్రాంతంలోనే అర్నోను ప్రాంతంలోనే ఇక్కడ అహరోన్ గారు చనిపోవడం మీరు చూస్తారు. అహరోన్ గారు చనిపోయి అక్కడ ఆయన పాతిపెట్టిన తర్వాత ఆయన కుమారుడికి మరి అహరోన్కి ఇచ్చినటువంటి బాధ్యతలు ఆయన కుమారునికి ఇవ్వడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి అదంతా కూడా ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 24 నుండి 37 వరకు కూడా మీరు చదువుకుంటూ వస్తే ఉంటుంది. అక్కడ నుండి వీళ్ళు నెబో పర్వతానికి వచ్చిన తర్వాత ఈ నెబో పర్వతం మీదనే మోషే ఏం చేస్తున్నాడంటే, ఈ ద్వితీయోపదేశకాండంలో రాయబడిన సంగతులన్నీ కూడా ఈ నెబో పర్వతం మీద నుండే చెప్తున్నాడు ఇశ్రాయేలీలకి. అంటే తన చివరి మాటలు దేవుడు చెప్పేస్తాడు, ఇంక ఈ నెబో పర్వతం దాటి నువ్వు వెళ్ళవు. ఎందుకనంటే ఈ నెబో పర్వతం దాటి ఇంక వీళ్ళు కనానికి ప్రవేశించాలి. మధ్యలో ఉండేది ఒక యోర్దాను నది మాత్రమే అడ్డంగా ఉంది. కాబట్టి యోర్దాను నది నువ్వు దాటి వెళ్ళకూడదు, నువ్వు కనానికి ఇంకా ప్రవేశించావు, కాబట్టి నీ లాస్ట్ ఇక్కడే, నీ నెబో పర్వతం దగ్గరే నువ్వు లాస్ట్ అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల పాలెంలో ఉన్నవారిని అందరినీ కూడా పిలిపించి ఈ నెబో పర్వతం మీదనే ఈ ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటలన్నీ కూడా వాళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ నెబో పర్వతం మీదనే మోషే గారు మరణించడం కూడా మనకి ఆ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో రాయబడింది. సో ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే నెబో పర్వతం దగ్గరకు వచ్చారు. ఈ నెబో పర్వతము దగ్గర నుండి ఇప్పుడు వీళ్ళు యోర్దాను దాటాలి. కానీ అక్కడే ఆ నెబో పర్వతం దగ్గర మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారికి దేవుడు బాధ్యతనిచ్చాడు. అంటే మీరు యెహోషువ గ్రంథానికి వస్తే యెహోషువ గారికి దేవుడు బాధ్యతనిచ్చి ఇంకా కానానికి నడిపించేటువంటి బాధ్యత నీది అని 1వ అధ్యాయంలో వాళ్ళకి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ యోర్దానికి యువతల ఆ నెబో పర్వత ప్రాంతమునకు యోర్దానికి మధ్య ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కొంతమందికి ఇస్తానని చెప్పి దేవుడు అక్కడే వాగ్దానం చేస్తాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, మరియు రూబేనీయులకును గాదీయులకు మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. అట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు, ఆయన దేశంను మీకు ఇచ్చుచున్నాడు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా వీళ్ళు యోర్దాను దాటలేదు. దాటకముందే మరి రూబేనీయుల గోత్రపు వారికిని గాదీయులకును అలాగే మనష్షే అర్ధగోత్రపు వారికి కూడా ఏమని చెప్తున్నాడంటే, ఈ యోర్దానికి యువతల స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మీ ముగ్గురికి అంటే ఈ 2.5 గోత్రానికి ఇవ్వబోతున్నాడు అని చెప్పి మరి యెహోషువ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగనే వాళ్ళు ఏం చేస్తారనంటే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి భూభాగాన్ని వాళ్ళు పంచుకుంటారు. ఎవరెవరు? రూబేనీయులు, గాదీయులు అలాగే మనష్షే అర్ధగోత్రపు వారు. ఈ 2.5 గోత్రపు వారు అక్కడ భూభాగాన్ని పంచుకున్న తర్వాత మరలా యెహోషువ ఏం చేస్తాడు అంటే, సరే మీకు స్వాస్థ్యం అయితే ఇక్కడ దొరికిందని చెప్పేసి మీరు ఇక్కడే ఉండిపోతే బాగుండదు, మరి మీ సహోదరుల పక్షాన మీరు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము కనానుకు ప్రవేశించిన తర్వాత అక్కడ చాలామందితో మనము యుద్ధం చేయాలి, ఆ భూభాగాన్ని అంతా కూడా స్వాస్థ్యంగా మనము పొందుకోవాలి అని అంటే మీరు కూడా వచ్చి యోర్దాను దాటి వచ్చి మరి యుద్ధం చేయాలి అని యెహోషువ వాళ్ళకు చెప్తాడు. ఆ 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు అలాగే చదువుకుంటూ వస్తే ఉంటుంది. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, సరే మేము కూడా
యోర్దానుకు అవతలకు వచ్చి యుద్ధం చేసి మీరు ఆ భూభాగాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మరలా మేము యోర్దానికి యువతలకు మేము వస్తామని చెప్పి మాటిచ్చి వీళ్ళందరూ కూడా మరలా వాళ్ళతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఎక్కడికి వస్తారు అని అంటే యోర్దాను నది తీరానికి వస్తారు. 2వ అధ్యాయం ముగింపులోనికి యోర్దాను నది తీరానికి వస్తారు. ఆ నది తీరానికి వచ్చిన తర్వాత మరలా యెహోషువ ఏం చేస్తారంటే గోత్రానికి ఒక్కొక్కరిని పిలిచి మీరు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూసి రండి, అంటే ఎరికో ప్రాంతము, ఆయ్ ప్రాంతము, యోర్దానికి అవతల ఎలా ఉందో పరిస్థితులు చూసుకొని రండి అని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడే మరి వీళ్ళు రాహాబ్ అనేటువంటి వేశ్య దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళడం మనం చూస్తాం. అక్కడ ఆమె వారిని తప్పించేటువంటి సందర్భం మీకు 2వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య వృత్తికి వేశ్య అయినప్పటికీ కూడా ఈమె ఏం చేస్తుంది అని అంటే వారిని కాపాడి వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే మీ దేవుడైన యెహోవా మీరు ప్రయాణంలో వస్తున్నప్పుడు మీకు ఏమేం చేశాడో మాకు తెలుసు. ఆ యోర్దానుని క్షమించాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి మీరు వస్తున్నటువంటి మార్గం గుండా మీ శత్రువులందరి విషయంలో ఏం చేశాడో మాకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారని అంటే మీరు మా దేశం గుండా వెళుతున్నప్పుడు, ఆ ఎరుకో ప్రాంతం గుండా మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశము దేవుడు మీకు ఇస్తాడని నాకు తెలుసు. కాబట్టి ఈ దేశం గుండా మీరు వెళుతున్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఎలాంటి హాని కలుగ చేయకూడదు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక మరి కిటికీకి ఒక దారాన్ని కట్టి ఇది ఏమాత్రం విప్పతీయకూడదు, ఇది తీయకుండా మీరు భద్రంగా ఉంటే ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఆ సమయానికి మేము వచ్చే సమయానికి ఇంట్లో ఎవరైతే ఉంటారో వారిని మేము క్షేమంగా మాతో పాటు తీసుకొని వెళ్తామని చెప్పి మాట ఇచ్చి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జరిగిందంతా కూడా యెహోషువకు చెప్తారు. సో ఇక్కడ నుండి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు యోర్దాను నది వీళ్ళు దాటాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరలా యోర్దానుని దేవుడు 2 పాయలుగా చేసినట్లుగా మనం చూస్తాం. అది 3వ అధ్యాయము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీల గోత్రంలో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకొనుడి, సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇక్కడ మరలా యోర్దానుని కూడా దేవుడు 2 పాయలుగా చేసినట్లుగా ఇక్కడ కర్రతో కొట్టలేదు, కానీ యాజకుల అరికాళ్ళు నీళ్ళకు తగలగానే అది 2 పాయలుగా చీలిపోతుందని చెప్పి దేవుడు మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారంగానే మరి ఎరుకో యోర్దాను నది 2 పాయలు అవడం వీళ్ళు అక్కడ నుండి గిల్గాల్ అనేటువంటి ప్రాంతానికి ఎంటర్ అవుతారు. సో 4వ అధ్యాయము 20వ వచనంలో గిల్గాల్ అనేటువంటి ప్రాంతం దగ్గరకు వస్తారు. చదువు 4వ అధ్యాయం 20వ వచనం. వారు యోర్దాను నుండి తెచ్చిన 19లో ఉంటుంది చూడండి, లాస్ట్లో 19వ వచనం. మొదట నెల యోర్దాను నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగాను. సో ఎక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే గిల్గాల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ గిల్గాలులో ఏం చేస్తారంటే 12 రాళ్లను వీళ్ళు అమర్స్తారు. ఆ దాటిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 12 రాళ్లను పెట్టి ఇది తర్వాత తరం వారికి, ఆ కానానులో నివసించబోయేటువంటి ఇశ్రాయేలీల తర్వాత తరం వారు ఈ 12 రాళ్లను చూసినప్పుడల్లా కూడా దేవుడు మనల్ని యోర్దాను నది దాటించి ఈ ప్రాంతం గుండానే మనం వచ్చామనేటువంటిది వాళ్ళకు గుర్తు చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే 12 రాళ్లను తీసుకొచ్చి అక్కడ అమర్స్తారు. దాన్ని చూసినప్పుడల్లా దేవుడే మనకు తోడుగా ఉండి ఈ నదిని దాటింపజేశాడు అనేటువంటిది వాళ్ళు గుర్తుండాలని చెప్పి వాళ్ళు ఆ పనిని చేస్తారు. తర్వాత వచనంలో మీరు చదువుకుంటే. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎరికోని వీళ్ళు పట్టుకోవాలి. ఎరికో ఆనాడు ఉన్నటువంటి మరి రాజ్యాలలో చాలా బలమైనటువంటి రాజ్యము, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాకారాలు, ఆ గోడలు చాలా బలిష్టమైనటువంటి గోడలు, అవి దాటి ఎవరు రాలేరు, మా లోపలికి వచ్చి మాతో యుద్ధం చేసి మమ్మల్ని గెలవలేరు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. అయితే ఎప్పుడైతే ఈ యోర్దాను 2 భాగాలుగా చీలిపోయిందని చెప్పి ఈ ఎరికో రాజుకు తెలిసిందో వాడు ఏం చేస్తాడనంటే ప్రజలందరినీ కూడా ఆ ప్రాకారంలోనికి రమ్మని చెప్పేసి వాటిని లాక్ చేసేస్తాడు, సీల్ చేసేస్తాడు, బయటకు వెళ్లకుండా.
ఇప్పుడు వీళ్ళు ఎక్కడానికి వీళ్ళ వల్ల అవ్వదు. ఆ ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి. ఎక్కడానికి ప్రయత్నించినా ఈజీగా వాళ్ళని చంపేయచ్చు. కాబట్టి దేవుడు వీళ్ళకి ఏం చెప్తాడనంటే, మీరు ఒక వారం రోజులు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ ప్రాకారం చుట్టూ మీరు తిరగాలి. దేవునికి కీర్తనలు పాడుతూ మరి వాయిద్యములు వాయిస్తూ దీని చుట్టూ మీరు తిరగాలని చెప్పి రోజుకొకసారి తిరగాలని చెప్పి 7వ రోజు వచ్చేసరికి మీరు ఈరోజు 7 సార్లు తిరగాలని చెప్పి చెప్తాడు. వీరు అలాగనే మరి 6 రోజులు కూడా ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజున ఏం చేస్తారంటే 7 సార్లు తిరిగినప్పుడు ఆ ప్రాకారము కూలిపోతుంది. 13వ వచనంలో 5వ అధ్యాయం 13వ వచనంలో మీకు 5వ అధ్యాయం అంతా కూడా ఈ విషయం ఉంటుంది. 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు అతని ఎదుట. అంటే ఇక్కడ యెహోషువకు దేవుడిస్తున్నటువంటి మాట మీరు చూస్తారు. అలాగే 6వ అధ్యాయం 20వ వచనానికి వచ్చేసరికి అక్కడ ప్రాకారాలు కూడా మీరు చూస్తారు. 6వ అధ్యాయం 20వ వచనంలో యాజకులు బూరనోదగా కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ కూడా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. పురుషులనేమి స్త్రీలనేమి చిల్లనేమి అందరినీ కూడా వీళ్ళు అక్కడ సంహరించినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రాకారాన్ని ఎక్కడానికి వీరి వల్ల అవ్వదు, వెళ్ళడానికి లోపల వెళ్ళడానికి కూడా మార్గం లేదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే కీర్తనలు పాడుతూ దాని చుట్టూ తిరిగారో ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అది కూలిపోయిందో వీళ్ళందరూ కూడా ఆ ప్రాకారం గుండా లోపలికి వెళ్ళిపోయి దొరికిన వారిని దొరికినట్లుగా సంహరిస్తాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు వెళ్ళినప్పుడు అది శపితమైనటువంటి రాజ్యం, కాబట్టి మీరు దాంట్లోనిది ఏది కూడా మీరు పట్టుకోకూడదు అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినా కూడా ఆకాన్ అనేటువంటి వ్యక్తి కొంత సొమ్మును వాడు దోచుకుంటాడు. అది మనకు తెలిసిన చరిత్ర. తర్వాత అది సంభవించిన తర్వాత అనేటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తారు. అప్పటికే వీడు శపితమైనటువంటిది వీడు తీసుకొచ్చాడు కదా, అది ఎవరికి తెలియకోకుండా వాడు దాచిపెట్టుకుంటాడు. వాడు గుడారంలో దానిని ఒక గుంతలో పెట్టేసుకుంటాడు, ఎవరు చూడరులే అనుకుని. కానీ తర్వాత ఇంత పెద్ద ఎరుకోని వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు మీద చిన్న పట్టణం, అది మీరు ఆ గిల్గాల్ పైన మీరు చూస్తారు ఏఐ అని ఉంటుంది, అది ఏఐ కాదు పట్టణం. ఆ ప్రాంతాన్ని వీళ్ళు పట్టుకోవాలని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు చాలా చిన్న ప్రాంతమే, చాలా తక్కువ మంది వెళ్ళినా చాలు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ మందితో యుద్ధానికి వెళ్తారు. కానీ అక్కడ ఓడిపోయి వస్తారు. ఓడిపోయి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో దేవుడు అంతా కూడా తర్వాత ఆ యెహోషువ గ్రంథంలో రాస్తాడు. మరి ఆకానుని వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపడం, ఆకానుని అతని కుటుంబ వారిని అందరినీ కూడా మరి వారు రాళ్ళతో కొట్టి చంపడం, తర్వాత ఇంకా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి ఈ పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరచుకోవడంతో వీళ్ళ ప్రయాణం గురించినటువంటి విషయాలను మనకి అక్కడితో కంక్లూడ్ చేస్తాడు దేవుడు. తర్వాత యెహోషువ గ్రంథం అంతా కూడా మీరు చదివితే వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ భూభాగాలని వీళ్ళందరూ కూడా స్వాధీనపరుచుకున్నారు, ఇదంతా కూడా యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అది యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు మనం చూసుకుందాం. కానీ ప్రాంతంతో ఈ ప్రయాణం అనేటువంటిది ముగిస్తుంది. ముగించిన తర్వాత వీళ్ళు చాలా కాలం ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో యుద్ధాలు చేయడం, తర్వాత వారి భూభాగాలను అన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనపరచుకోవడం కొద్ది కొద్దిగా. కానీ దేవుడు చెప్పినట్లుగా వారి చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సంహరించాలని చెప్పినా కూడా న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి మనం చూస్తే వాళ్ళు అందరి మీద యుద్ధం చేయరు, కొంతమందిని వీళ్ళు విడిచిపెట్టినట్లుగా కూడా మనకి రాయబడుతుంది. అదంతా కూడా చరిత్రలో మనం చూద్దాం. సో ప్రయాణము ఇంతవరకు మనకు రాయబడింది. కాబట్టి అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీరు మరలా ఈ ప్రాంతాల గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. తర్వాత కావాలంటే నేను ఈ మ్యాప్ కూడా నేను మీకు పంపిస్తాను. కాబట్టి ఇవి మరి ఇశ్రాయేలీల ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సంక్షిప్తమైనటువంటి విషయాలను మనం చూసాం. కాబట్టి వీళ్ళ ప్రయాణం గురించి మీకు పూర్తిగా తెలియాలి అని అంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో పూర్తి వివరణ మీకు ఉంటుంది అనుకుంటే, సంఖ్యాకాండమే అనుకుంటాను. సంఖ్యాకాండము ఒక నిమిషం, సంఖ్యాకాండం కాదు,
33వ అధ్యాయం, క్షమించండి, 33వ అధ్యాయంలో వీళ్ళ ప్రయాణము పూర్తిగా ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వెళ్ళారో ఆ విషయాలన్నీ కూడా దేవుడు రాయించాడు. కాబట్టి మీకు రెఫరెన్స్గా వాళ్ళు ఏ ప్రాంతాలకు ప్రయాణించారో మీకు రెఫరెన్స్గా మీకు 33వ అధ్యాయం ఉంటుంది. అదంతా కూడా మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కాబట్టి మరి వాళ్ళ ప్రయాణం గురించినటువంటి విషయాలు మీకు అర్థమైంది అనుకుంటాను. మరి వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళు ఇశ్రాయేలీల మీద చేసినటువంటి, దేవుని మీద, మోషే గారి మీద, అహరోనుల మీద చేసినటువంటి తిరుగుబాటు వలన మరి చాలా తక్కువ కాలంలో ప్రయాణించవలసినటువంటి ప్రాంతానికి ఇంచుమించు 40 సంవత్సరాలు వీళ్ళు ప్రయాణించి మరి ఒక తరము వారే మరి అరణ్యంలో చనిపోయినట్లుగా, తర్వాత తరము వారు ఆ కానాను దేశంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి విషయం అర్థమైంది అనుకుంటాను. ప్రార్థన చేసుకొని మరి క్లాసును ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు. ఇంతవరకు కూడా నా తండ్రి ఇశ్రాయేలీల పట్ల మీరు జరిగించినటువంటి ఆ ప్రయాణం విషయంలో నా తండ్రి వాళ్ళ ప్రయాణం ఎలా కొనసాగిందో మరి 2 పాఠాలుగా మేము నేర్చుకోగలిగాం. మరి ఈ ప్రయాణంలో వాళ్ళు చూపించినటువంటి అవిధేయత, మీరు వారి పట్ల చూపించినటువంటి ప్రేమ, మీ కోపం అన్నిటినీ కూడా నా తండ్రి మీరు రాయించారు. వారు అవిధేయులుగా నిలబడిన ప్రతి సమయము నా తండ్రి వారిని శిక్షించారు. వారు విధేయులుగా ఉన్న సమయంలో నా ప్రభా వారికి గెలుపునిచ్చి నా తండ్రి ఆదుకున్నారు. కాబట్టి మా జీవితాలలో కూడా నా తండ్రి ఈ ప్రయాణం ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. మేము కూడా నా ప్రభా తండ్రి విధేయులుగా ఉంటే మా పట్ల ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తారో, మరి అవిధేయులుగా మేము ఒకవేళ తిరుగుబాటు చేస్తే నా తండ్రి మా పరిస్థితి కూడా ఇశ్రాయేలీల వలె ఉంటుందని నా తండ్రి ఈ ప్రయాణం మాకు నేర్పిస్తుంది. కనుక మరి ఎల్లప్పుడూ మీకు అవిధేయులుగా ఉండటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మీ మాటలను నా తండ్రి మీ బిడ్డలకు అర్థమవు రీతిగా చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాను. మరి విన్న మాటలు నా తండ్రి వ్యర్థంగా పోకుండా మీ బిడ్డల ఆలోచనలు ఎల్లప్పుడూ నా తండ్రి అవి ఉండటకును, మరి మీ ప్రేమ ఎట్టిదో, మీ కోపం ఎట్టిదో నా తండ్రి ఎల్లప్పుడూ మేము గుర్తు చేసుకుంటూ నా తండ్రి మిమ్మల్ని కోపపరిచేవారముగా కాక నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ నా తండ్రి మీకు మీ యొక్క హక్కున నా తండ్రి మేము ఎల్లప్పుడూ ఉండువారుగాను, మీ ప్రేమను నా తండ్రి మేము పొందుకున్న వారమై నా తండ్రి మీ పనిలో కొనసాగటకు సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ಒಳ್ಳೆಯ ವಾಕ್ಯ ಉಪದೇಶವನ್ನು ಮಾಡಿದಂಥ ಬ್ರದರ್ ಆನಂದ್ ಅವರಿಗೆ ಸಂಘದ ಮೂಲಕ ವಂದನೆಗಳು. ಅದೇ ರೀತಿ